ఆకలి దంచేస్తోందండి. అర్రే, ముద్ద పప్పు, కొత్త ఆవకాయ, ఈ రెండు అంటే నేను పడి చచ్చిపోతానండి. అదేదో బయటికెళ్ళి చావండి. అరే, ఏదో సరదాగా అంటే నిజంగా చచ్చిపోమంటున్నారే. సరే, మీ మాట నేను ఎందుకు కాదన్నది. తిన్నాక చచ్చిపోతాను. ముందు అన్నం పెట్టండి. లేవండి. ఒక్కరే ఎలా తింటారండి? తినడానికి 5 వేళ్లు తోడున్నాయి. సరే సరే, ఈ ఒక్క రోజుకి 2 ముద్దలు పెట్టండి. రేపటి నుంచి నా ప్లాన్ లోనే ఉంటాను. 2 మెతుకులు కూడా పెట్టను. అర్థమైంది. గుడ్. ఎక్స్క్యూజ్ మీ. yes. బయటికి వెళ్తున్నాను. జెలోసిల్ టాబ్లెట్స్ ఏమన్నా తీసుకురమ్మంటారా? ఎందుకు? ఒక్కరే తింటున్నారు కదా, అరుగుతుందో లేదోనని. ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా అరుగుతుంది. అవునులేండి, మనుషులకైతే డైజెషన్ ప్రాబ్లం. అమ్మో, ఇలా జరిగితే ఇంకేమన్నా ఉందా? అయినా నేను ఊరుకుంటానే ఏంటి? అరవను. అల్లరి చేస్తే ఇరుగు పొరుగు మీరు మొగుడు పెళ్ళాలే గాని నన్నే అంటారు. కష్టమే, ఏం చేయాలి? ఏమైందండి? దించండి దించండి. లుంగి ఎత్తడం కూడా తప్పేనా? అసలు ఎందుకు ఎత్తారు? దీనికి పోండి. కర్మ కర్మ. ఏంటండి, నిద్ర పట్టట్లేదా? అవును. నేనేమైనా చేస్తానేమోనని భయమా? అదేం కాదు. మరి కొత్త ప్లేస్ కదా, అందుకే పట్టట్లేదు. ఓ సింతేనా? ఒక్క నిమిషంలో మీకు నిద్ర వచ్చేటట్టు చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, మీరు గుర్రు పెట్టి నిద్రపోతారు. తిరగేస్తుంది. నా మౌతార్గును మీ మైండ్ కి సెట్ కాలేదు. ఈసారి క్షణంలో నిద్రపోతారు చూడండి. ఏం చేస్తారు? ఉప్నాటిజం, చిచి హిప్నాటిజం. మీకు హిప్నోటిజం వచ్చా? వచ్చా. పట్టాభిరామ్కి ఉప్నాటిజం, చిచి హిప్నాటిజం నేర్పించిందే నేను. మీ మనస్సు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు. మీరు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు. మీరు డీప్ స్లీప్ లోకి వెళ్తున్నారు. నిద్రపోదాం అనుకుంటున్నారు, నిద్రపోయారు. నిద్రపోదాం అనుకుంటున్నారు, నిద్రపోయారు. పద్మగారు, కూల్ డ్రింక్ తాగుతున్నారా? లేదు, ఎండ్రిన్ తాగుతున్నా. వాటే జోక్, వాటే జోక్. ఏమండి, మీరు నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారండి. నాలో చాలా విషయం ఉంది. శాంపుల్ కూడా వదులుతాను చూడండి. మీ అందమైన మొక్కను చూస్తే నాకు ఏంటండి, ఇంకా మొదలు పెట్టకుండానే నచ్చలేదా? ఇంకోటి వదులుతాను చూడండి. ఏమండి,
మీతో జీవితం పంచుకోవడం అంటే నాకు అదో రకమైన ఏంటండి మీ మూడు బాగాలేనట్టుంది. నెక్స్ట్ టైం కలుస్తానులేండి. హాయి హాయి హాయిగా ఏంటండి ఆవిడ అంత సీరియస్ అవుతున్నారు? ఆవిడ గురించి నీకు సరిగ్గా తెలియదా? ఆ. ఆవిడకి అప్పుడప్పుడు దెయ్యం పడుతుంటుంది. ఆ. స్లోగా చూడు, ఆ ఫేస్ చంద్రముఖిలా ఉంటుంది. ఆ, ఆ. అమ్మో, నా లకలకలకలకు వచ్చేస్తుంది. ఏమండి, నేను ఉన్నాను అడిగితే లేనని చెప్పండి ప్లీజ్. నడకండి అలా ఉంది, కాళ్ళు వంకరేమో. దగ్గరికి వచ్చా. పద్మ గారు నరేమో కనిపించాడా? ఆయన లేరు, బయటికి వెళ్ళారు. అమ్మ దొంగ ఇక్కడున్నావా? వస్తున్నా. పద పద ఐస్ క్రీమ్ తిందాం పద. సార్ నమస్తే. కలగంటి కలగంటి కమ్మని కలగంటి పక్కింటి యువజంట ఆటపాటల గంటి ఓ కలకంఠి కనులు తెరిచి నిను గంటి. కంటి లేదు సొంటి లేదు వంటయ్యరగంటయ్యింది రండి వడ్డిస్తా. నాది కవిత్వం నీది కపిత్వం. ములక్కాడ ఛీ, తొక్కలో ఇడ్లీ, బొంగులో చట్నీ. అబ్బా. పద్మ గారు, యాక్చువల్గా ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకు డౌట్ రావచ్చు, వీడిది బర్త్డే అంటున్నాడు, కేకు లాంటివి ఏమీ లేవేంటా అని. నాకు అలాంటివి ఏమీ నచ్చవండి. ఏదో ఈ బర్త్డేకి మీ సంతృప్తి కోసం మీరు చేసిన పప్పు చారు ములక్కడా తిని అడ్జస్ట్ అయిపోతాను. ములక్కాడ పప్పుచారు కోసం బర్త్డే చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, నా బర్త్డే కాదండి, నోరు తెరిచి అడుగుతున్నాను, పెట్టొచ్చుగా. చచ్చిన రోజు చేసుకున్నా కూడా పెట్టను. మీది గుండె బంజారీల్స్ బండా? ఏంటబ్బాయి గొడవ? అవే గొడవ ఏమీ లేదండి. ఈ రోజు నేను ఉపవాసం, ఇడ్లీలు తింటుంటే అదేమో ఆ? అదే తనేమో ఈ వయసులో ఉపవాసాలు ఎందుకండి, ఆరోగ్యం పాడైపోతుంది, ఇంచక్క నేను ములక్కాడ పప్పు చారు చేసాను తినొచ్చు కదా అంటాను. అంతేనమ్మాయి? అంతే అంతే. అదేంటండి ఇడ్లీలు తీసేసుకున్నారు? ఎందుకు వచ్చిన ఉపవాసాలబ్బాయి మీకే? ఏం చక్క ఈ హోటల్ ఫుడ్ తినేస్తారు, ఆరోగ్యం దెబ్బతింటే మీకు చాకరీ చేయలేక మేం చావాలి. అమ్మాయి నీ చేత్తో పప్పుచారు అన్నం కలిపి పెట్టమ్మా. ఏంటి నా చేతునా? అవును, ఏమిటి అలా చూస్తావు? పెట్టు. అది పెట్టమ్మా. మెత్తగా కలుపు, త్వరగా అరుగుతుంది నాకు. కర్మ. తిను. సిగ్గు. ఇంకా సిగ్గుపోలా. ఆ ములక్కాడ పెట్టరా. ఆహా, పెట్టింది పెట్టింది ముద్ద, అది అన్నపు ముద్ద, మమతల ముద్ద. ఇక మనమెందుకే ఇక్కడ పదవే ముద్ద. మీరు వెళ్తే నా నోట్లో ముద్ద పోతుంది. కారణం తర్వాత చెప్తాను, మీరు పెట్టింటండి. ఉమ్. ములక్కాడ పప్పుచారు అదిరింది పిన్ని గారు. ఆ ముక్క మీ ఆవిడికి చెప్పవయ్యా. నాకా? ఎందుకు? మీరు వెళ్ళిన తర్వాత నేనే చెప్తాను. అయ్యింది అయ్యింది అర్థమయ్యింది, ములక్కాళ్ళ ముసలం ప్రారంభమయ్యింది, ఇక మనం వెళ్ళాలని అర్థమయ్యింది. వస్తానయ్యా. రేపు ఇదే టైంకి వచ్చేయండి. ఉమ్. పాడు మనుషులు ముద్దులు కలిపి నోట్లో పెట్టాలట. ఛ! బుద్ధి లేకపోతే సరే. గోరుముద్దలు తిన్నాడు గోపాలకృష్ణుడు. చెప్తా ములక్కాడ పప్పుచా ఏంటి పక్కన సంగలు పెట్టారు? బయట పడుకుంటారా? ఆడవాళ్ళు రాత్రి బయట పడుకోవటం అంత సురక్షితం కాదు. ఇది నాకు కాదు, మీకు. నాకా? బాగా తిన్నారుగా ములక్కడ పప్పుచారు, వెళ్ళి బయట పడుకోండి. ఏమయ్యోయ్, ఏమైంది ములక్కాళ్ళ పప్పు చారు తడాఖ, బయట వేశావేమి పడఖ. అత్తెన పాపానికి ఇక్కడికి వచ్చింది. ఏమంటివేమంటివి? అది మరేం లేదండి, లోపల ఒక్కపోతగా ఉంది, అందుకని బయటకు వచ్చి పడుకున్నాను. బయట గాలెందుకో ఈ లోపల బయటగాలుండగా, ఇంకా లోపలుంది రాధ బయటెందుకు బాధ, నాకు నచ్చలేదు మీ ఆగుతారా సరదా. మీ సదా? అచ్చా బాబోయ్, బయట పక్కేసేమిటి? బయట పక్కేశాడా మీ ఆవిడ పక్కన పడకేశాడా? ఇక్కడ పడుకుంటే జరిగేది అదే. ఇదిగో కళ్ళజోడు, నేను నీకేం చెప్పాను? ఇలా బయట పడుకోకూడదని చెప్పానా? అయినా పడుకున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇక్కడ ఇలా పడుకుంటే తెల్లాళ్ళు నా పెళ్ళాం పక్కన నేను జాగారం చేయాలి. వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకో, లోపలికి వెళ్ళి పడుకో.
లోపలికి వెళ్ళి పడుకోవయ్యా బాబు, అది వచ్చేస్తుంది. అమ్మయ్యా, వచ్చాయ్. ఎక్కడికే వస్తున్నావు? ఉమ్. ఆ, ఓ, సారీ అండి, మీ గీత మీదకి నా చాపిలిపోయింది. వాళ్ళందరి దగ్గర దొంగ నాటకాలు ఆడి లోపలికి వచ్చారా? చూడండి, దొంగ నాటకాలాడో కబాడీలాడో లోపల రావాల్సిన అవసరం నాకు లేదు. వాడికి వాళ్ళ ఆవిడ మీద డౌట్, అందుకే నన్ను లోపల పంపించాడు. నాకు మీ మీద డౌట్. చచ్చా మీరు ఆవిడ మేము పట్టించుకోకండి. నేను ఎవరితోనే వెళ్ళను, మీతోనే ఉంటాను. ఎవరితోనో వెళ్తారని కాదు, ఎక్కడ నా దగ్గరకు వచ్చేస్తారోనని. మీరెక్కడికి వెళ్తే నాకెందుకు? రామ రామ, కళ్ళు పోతాయండి. నేను ఆంజనేయ స్వామి భక్తుని. ఏది లాకెట్టు? అయితే పడుకోండి. థ్యాంక్స్ అండి, ఎందుకు? ఫస్ట్ టైము నన్ను నమ్మినందుకు.